తమ పార్టీకి ఆనాడైనా ఈనాడైనా తెలంగాణ ఏకైక ఎజెండా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపంతో పాటు ట్యాంక్ బండ్ వద్ద ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కేటీఆర్ పార్టీ ముఖ్య నేతలు నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి, మా పార్టీ ప్రస్థానానికి స్ఫూర్తి, మూలస్తంభాలని కొనియాడారు. ఈ మొత్తం 25 ఏళ్ల ప్రస్థానానికి వీరి స్ఫూర్తితో పాటు కేసీఆర్ అందించిన నాయకత్వమే ప్రధాన కారణమన్నారు. 25 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో జలదృశ్యంలో కేసీఆర్ సారథ్యంలో మా పార్టీ పురుడు పోసుకుందన్నారు. ఆనాడు ఒకరితో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం లక్షల మందితో బలోపేతమై తెలంగాణను సాధించిందన్నారు. ఇక తమ పార్టీకి ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణనే ఏకైక అజెండా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపంతో పాటు ట్యాంక్ బండ్ వద్ద ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కేటీఆర్ పార్టీ ముఖ్య నేతలు నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి, మా పార్టీ ప్రస్థానానికి స్ఫూర్తి, మూలస్తంభాలని కొనియాడారు. ఈ మొత్తం 25 ఏళ్ల ప్రస్థానానికి వీరి స్ఫూర్తితో పాటు కేసీఆర్ అందించిన నాయకత్వమే ప్రధాన కారణమన్నారు. ఇక 25 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో జలదృశ్యంలో కేసీఆర్ సారథ్యంలో మా పార్టీ పురుడు పోసుకుందన్నారు. ఆనాడు ఒకరితో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం లక్షల మందితో బలోపేతమై తెలంగాణను సాధించిందన్నారు. 24 ఏళ్లుగా ఉద్యమంలో, తర్వాత అధికార పార్టీగా, ఇవాళ ప్రతిపక్ష పార్టీగా అడుగడుగునా సహకరించి మాకు అండగా నిలబడ్డ జర్నలిస్ట్ అన్నలు, తమ్ముళ్ళు, పేరు పేరున తెలంగాణలోని సబ్బండ వర్గాలకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, వినమ్రంగా ప్రణామాలు. థ్యాంక్ యూ. సరిగ్గా 24 ఏళ్ల కిందట ఎక్కడైతే గులాబీ జెండా మొట్టమొదటిసారి ఎగిరిందో అదే జల దృశ్యంలో ఈరోజు తిరిగి రజతోత్సవ సంబురానికి మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి, ఏ పెద్ద మనిషి అయితే ఆనాడు గులాబీ జెండాకు తెలంగాణ